Hello everyone, I am Dr. Mohan Kannam. I am a pediatric ophthalmologist, cataract surgeon and neuro-ophthalmologist. So I mainly deal with the cataract surgeries and myopia control in children, squint examination and correction in children and comprehensive eye examination of the children. క్యాటరాక్ట్ అనేది మన అందరికీ కంట్లో ఒక అద్దం లాగా వస్తుంది బై బర్త్. మన కెమెరాలో ఎలా ఉంటుందో లెన్స్, ఆ క్లియర్గా లెన్స్ ఉంటుంది. మనకి యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ 45, 50, 55, కొంతమందికి 60 తర్వాత, అందరికీ 40లోనే కాదు, కొంతమంది 55, 60 కూడా వస్తుంది, కొంతమంది 65లో వస్తుంది. ఇట్స్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. ఏమవుతుందంటే ఆ వైట్ క్లియర్గా ఉన్న లెన్స్ ఏమవుతుందంటే స్లో దాని క్లారిటీ అనేది పోతుంది, అది వాడి దానివల్ల ఏమవుతుంది అంటే ఆ లెన్స్ అనేది ఆ క్లారిటీ తగ్గడం వల్ల మనం చూసే ప్రతి వస్తువు మనకి క్లియర్గా కనబడదు, మసకగా కనబడుతుంది. దాన్నే మనం క్యాటరాక్ట్ అంటాము. ఈ క్యాటరాక్ట్ అనేది ఏజ్ వల్ల ఒకటే వన్ రిస్క్ ఫ్యాక్టర్, ఒక ఏజ్. దాంతో పాటుగా ఆ పేషెంట్కి ఏమన్నా స్మోకింగ్ అలవాటు ఉన్నా, లేకపోతే ముందు ఏమైనా దెబ్బ తగిలి ఉన్నా, లేకపోతే ఆల్కహాల్ హిస్టరీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేకపోతే జెనెటిక్ హిస్టరీ, ఫ్యామిలీలో వాళ్ళందరికీ 40-45కే క్యాటరాక్ట్ వచ్చింది అని అనుకుంటే వీళ్ళకి కూడా ఎర్లీగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్యాటరాక్ట్ కంటూ సపరేట్గా టెస్టెస్ అనేది మనకి ఏమీ అవసరం ఉండదండి. మనం ఏం చేస్తామంటే పేషెంట్ ఒకసారి ఓపీడీలోకి వాకిన్ అయిన తర్వాత మనం చెక్ చేసేది ఏంటి, కంప్లైంట్స్ చెక్ చేసిన తర్వాత చూపు చెక్ చేస్తాము, కంట్లో ప్రెషర్ ఎలా ఉందో చెక్ చేస్తాము, స్లిట్ ల్యాంప్ ముందు కూర్చోబెట్టిన తర్వాత కంటి బయట పార్ట్ ఎలా ఉందో చెక్ చేస్తాము. అండ్ ఆ లైట్ వేసి క్యాటరాక్ట్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. నార్మల్ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లోనే మన క్యాటరాక్ట్ స్టేజ్ ఎంత ఉంది, ఎర్లీగా ఉందా, అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందా తెలిసిపోతుంది. హౌఎవర్ ఏమవుతుంది అంటే చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్నప్పుడు, మనకి క్యాటరాక్ట్ ఉన్నప్పుడు రెటినా అనేది క్లియర్గా కనపడదు. అట్లాంటి కేసెస్లో మనము ఆ నరం చెక్ చేయడానికి మాత్రం స్కానింగ్ చేయాల్సి ఉంటుంది, క్యాటరాక్ట్ చెక్ చేయడానికి అవసరం లేదు. సో లెన్సెస్ పరంగా మనం చూసుకున్నట్టు అనుకుంటే, ముందు మనం అంతా హార్డ్ లెన్సెస్ పెట్టేవాళ్ళం. అంటే 6.5 mm కన్ను ఓపెన్ చేసి గట్టి లెన్స్ లోపలికి పెట్టేవాళ్ళం శుక్లం అంతా తీసిన తర్వాత. ఇప్పుడు ఏంటి అంటే మెషిన్తోనే ఏమవుతుంది అంటే ఓన్లీ చిన్న ఓపెనింగ్ ద్వారా మనం లోపలికి వెళ్ళి మెషిన్ లోపలికి పంపించిన తర్వాత క్యాటరాక్ట్ అనేది తినేస్తుంటుంది. తిన్న తర్వాత మనం క్లీన్ చేసి లెన్స్ పెడతాం. అయితే ఇందులో ఈ స్టెప్స్లో కొన్ని స్టెప్స్లో ఎస్పెషల్లీ హార్డ్ క్యాటరాక్ట్ ఉన్నప్పుడు మనము ఫెమ్టో అసిస్టెడ్ ఆర్ జెప్టో అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాం. దాంట్లో ఏమవుతుంది అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద సర్జరీ అంటే ఏంటి, కొన్ని స్టెప్స్ క్యాటరాక్ట్ని ఓపెన్ చేయడం, క్యాటరాక్ట్ని బ్రేక్ చేయడం అనేది ఈ లేజర్ అనేది చేస్తుంది. సో దట్ దాన్నే మనము ఫెమ్టో అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అని అంటాము. అది ఒక్కసారి తీసిన తర్వాత మరి మన గ్లాసెస్ వాడాలా వాడుకోవద్దా ఆపరేషన్ తర్వాత అని డిపెండ్ అయ్యేది మీరు సెలెక్ట్ చేసుకున్న లెన్స్ బట్టి, కంట్లో పెట్టే అద్దం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మోనోఫోకల్, ఎక్స్టెండెడ్ డెప్త్ లెన్సెస్ ఉంటుంది, మల్టీఫోకల్ ఉంటుంది. మోనోఫోకల్ ఏమవుతుందంటే ఓన్లీ డిస్టెన్స్కి బాగుంటుంది, దగ్గరికి ఖచ్చితంగా గ్లాసెస్ పెట్టుకోవాలి. అండ్ ఎక్స్టెండెడ్ డెప్త్ లెన్సెస్ ఎట్లా ఉంటుందంటే దూరంకి బాగుంటుంది, మధ్యలోకి బాగుంటుంది, కంప్యూటర్ డిస్టెన్స్లో బాగుంటుంది, దగ్గరికి మనం పెద్ద అక్షరాలు కనబడితే దగ్గరికి చిన్న అక్షరాలు మాత్రం ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది గ్లాసెస్. మల్టీఫోకల్ లెన్సెస్ ఎట్లా ఉంటుందంటే దూరంకి, ఇంటర్మీడియట్ డిస్టెన్స్కి అంటే కంప్యూటర్ డిస్టెన్స్కి, దగ్గర డిస్టెన్స్కి 90-95% ఆఫ్ ద టైం మనకి గ్లాసెస్ అనేది అవసరం ఉండదు. వెళ్ళి ఏమన్నా మరీ ఎక్కువసేపు చదువుతున్నాము, చిన్న అక్షరాలు చదువుతున్నాము, పేపర్ ఫాంట్లో చిన్న ఫాంట్స్ N8 లేకపోతే N6 చదువుతున్నాం అనుకుంటే దానికి అవసరం ఉంటుంది. Follow Center for Sight and post your queries to get answers from the experts.